the angle of elevation of the top of a building from the foot of a tower is 30 degrees and the angle of elevation of the top of a tower from the foot of a building is 60 degrees. If the tower is 50 meters height, find the height of the building అని అంటున్నాను. Find the height of the building అని అంటున్నాను. సో మనకి ఏంటన్నా ఒక టవర్ ఉందన్న ఇలాగా పక్కన ఒక బిల్డింగ్ ఇలా ఉంది. మనకి బిల్డింగ్ హైట్ నుంచి టవర్ బాటమ్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు, రైట్? సో 30 degrees. అదే సో టవర్ టాప్ నుంచి బిల్డింగ్ బాటమ్ కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు? సో 60 degrees అని ఇచ్చాడు. టవర్ హైట్ ఎంత అన్నాడురా? సో 50 meters అని అన్నాడు. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అని అంటున్నాడు. అంటే నేను హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ని హెచ్ అనుకున్నాను. సో ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఇది పెద్ద ట్రయాంగిల్. ఇక్కడ ఏముంది? tan 60 ఉంది. 60 కి ఆపోజిట్ సైడ్ తెలుసు, మనకి హెచ్ సైడ్ తెలియాలి. హెచ్ సైడ్ చూద్దాం ఒకసారి. సో tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఎంతనా? సో 50 బై నేను ఈ డిస్టెన్స్ నేను x అనుకుంటాను. x tan 60 వాల్యూ ఎంతనా? √3. √3 ఈక్వల్ టు 50 బై x నాన్న. అంటే x ఈజ్ ఈక్వల్ టు 50 బై √3 నాన్న. ఇది అలా ఉంచండి. నెక్స్ట్ ఇదేంటో ఇది 30, రైట్? సో మనకి ఏం కావాలి? సో హెచ్ సైడ్ ఆపోజిట్ సైడ్ కావాలి. మనకి ఏం తెలుసు? హెచ్ సైడ్ తెలుసు. హెచ్ సైడ్ ఎంత వచ్చింది? 50 √3 వచ్చింది నాన్న. సో tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హెచ్ సైడ్ ఎంత నాన్న? x నాన్న. tan 30 వాల్యూ ఎంత? 1/√3 ఈక్వల్ టు h బై 50 బై √3. ఎందుకంటే x వాల్యూ ఎంత నాన్న? 50/√3 నాన్న. దీన్ని రెసిప్రోకల్ చేస్తాను రా. 1/√3 ఈక్వల్ టు √3h బై 50 అని. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేశానంట. √3 ఇంటూ √3 ఏంట్రా? 3h ఈక్వల్ టు 1 ఇంటూ 50 నాన్న, 50. అంటే h ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా? 50/3 నాన్న. అంటే 16 2/3 నాన్న. సో హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత నాన్న? 16 2/3 meters నాన్న. అంతే. ఓకేనా?